ఐఎమ్ డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం. సో ఇవాళ మనం ఎగ్జామ్స్. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎగ్జామ్స్ అనేవి చాలా కామన్, దాంతోపాటు స్ట్రెస్ కూడా కామన్. సో తక్కువ స్ట్రెస్తో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇంపార్టెంట్. మన గురించి మనం సాధించగలమని పూర్తిగా నమ్మాలి. ఆ క్రమంలో గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్, రెండోది షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్ అంటే 10th డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, అయితే ఇంటర్మీడియట్ డిస్టింక్షన్లో కొట్టాలి. ఇవి లాంగ్ టర్మ్ గోల్స్. అవి సాధించడానికి మనం వారంలో కానీ నెలలో కానీ మనం చేయాల్సిన పనులు అవి షార్ట్ టర్మ్ గోల్స్. ఓకే, ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేయడానికి మనం ఒక డేని స్కెడ్యూల్ చేసుకోవాలి. ఆ డేని స్కెడ్యూల్ చేసుకునేటప్పుడు మనం ఎన్నింటికి లేస్తున్నాము, ఫ్రెషప్కి ఎంత టైం పెట్టుకుంటున్నాము, తర్వాత స్టడీ అవర్స్ ఎంత టైం స్టడీకి కేటాయిస్తున్నాము, ఎన్నింటికి పడుకుంటున్నాము, ఏ టైంకి తింటున్నాము, వాటితో పాటు సిలబస్ని పర్ఫెక్ట్గా స్కెడ్యూల్ చేసుకోవాలి. ఈ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం రివిజన్కి సరైన టైం కేటాయించాలి, బఫర్ టైం కూడా పెట్టుకోవాలి. రివిజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కువసార్లు రివైజ్ చేయడం వల్ల బాగా గుర్తుంటాయి, ఎగ్జామ్లో మంచిగా మనం రిప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇంకా బఫర్ టైం ఎందుకంటే మనకి ఏమన్నా అనుకోని పరిస్థితులు కనిపిస్తే, లైక్ సిక్ అవ్వడం కానీ, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఇవేమైనా జరిగినప్పుడు మనం ఆ టైం ఉంటుంది కాబట్టి మనం తక్కువ స్ట్రెస్ తీసుకుంటాం. వీటితో పాటు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, చాలా ఇంపార్టెంట్. టైంకి తినడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి, హైడ్రేషన్కి చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ తప్పిపోకుండా ఎక్కువసేపు చదువుకోవడానికి హెల్ప్ చేస్తాయి. నిద్రపోతే మనం చదివింది మొత్తం మంచిగా గుర్తుంటాయి. వీటితో పాటు మనం ఫోన్ యూసేజ్ని తగ్గించుకోవాలి. ఓకే, ఎడ్యుకేషన్ పర్పస్ వాడుకుంటే పర్లేదు, లేకపోతే వేరే అదర్ పర్పస్లో మనం ఫోన్ వాడితే, ఇన్ బిట్వీన్ మీడియా వాడితే అవి మెమరీని ఇంటర్వ్యూన్ చేస్తాయి. ఇంటర్వ్యూన్ చేయడం వల్ల మనం ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఇవి గుర్తొస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఫోన్ యూసేజ్ని తగ్గించుకోవాలి, అవసరమైనంత వరకే వాడుకోవాలి. మనం బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రేక్ తీసుకున్నప్పుడు మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, మనకి ఏమైనా స్ట్రెస్ ఉంటే షేర్ చేసుకొని, మన స్కెడ్యూల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే డిస్కస్ చేసుకొని మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా లీజర్ టైం అనేది కొద్దిగా పెట్టుకోవాలి, ఒక 1 to 2 hours. దానివల్ల మిగతా స్టడీ టైం అనేది క్వాలిటీగా మనం స్పెండ్ చేయగలుగుతాం. మన కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంకా మనం ఇవన్నీ చేస్తుండే కూడా ఇంకేమైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, మన పేరెంట్స్తో డిస్కస్ చేసుకోవాలి. యాజ్ పేరెంట్స్ మనం ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే, పిల్లలకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేయాలి. ఎప్పుడు ఎంకరేజింగ్గా మాట్లాడుతూ వాళ్ళు సాధించగలరనే నమ్మకాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ వాళ్ళ నుంచి మనం వినడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. టైంకి తింటున్నారా, టైంకి పడుకుంటున్నారా అని మనం జాగ్రత్తగా వాళ్ళని గమనించుకుని చూసుకుంటూ, వాళ్ళ అవసరాలను చూసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఎప్పుడు పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ దేర్ వీక్నెసెస్. వాళ్ళలో గ్రోత్ ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు పిల్లలు వాళ్ళ శక్తి పెంచి వాళ్ళు ఎఫర్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా ఇష్టమైంది కొనియడం, వాళ్ళని మెచ్చుకోవడం, అలాంటివి చేయాలి. చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకా ట్రై చేయాలని వాళ్ళు ఉత్సాహంతో చదువుకుంటూ ఉంటారు. పేరెంట్స్ మనం ధైర్యంగా, కంపోజ్డ్గా ఉండాలి. మన భావోద్వేగాలు వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఈజీగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు.